పూజలు చేస్తే డబ్బులు మూడింతలు, బ్యాగులో పెట్టిన డబ్బులకు పూజలు చేస్తే మూడింతలు అవుతాయని నమ్మించి ఓ వ్యక్తి ఆ నుంచి దొంగ బాబాలు 55,55,55,000 రూపాయలు కొట్టేసిరట. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఉలికిచెర్ల శివార్లో జరిగింది. ఇగో ఇటువంటి దొంగల్ని పట్టుకోవాలి. ఈ దొంగల్ని పట్టుకోకుండా ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా నిజంగా ఒకవేళ అంటే ఒక్కొక్కరి మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. తర్వాత అంటే చాలా రకాల విషయాలు చర్చకు వచ్చినప్పుడు మనది లౌకిక దేశం. లౌకిక దేశంలో ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి, ఎవరికి నచ్చినటువంటి దైవాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు, ఎవరికి నచ్చినటువంటి ధర్మాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు. అయితే ఇది ఇతరులకు హాని కలిగించే విధంగా, ఇతరులకు నష్టం కలిగించే విధంగా ఉండకుంటే సరిపోతుంది. రాజ్యాంగంలో రాసింది అదే, తర్వాత నడుస్తున్నటువంటి విధానం కూడా అదే. కాకపోతే కొంతమంది లంగలు, కొంతమంది వేస్ట్ ఫెలోస్ ప్రత్యేకంగా పని కట్టుకొని వాళ్ళు ఏదో పీకినమన్నట్టు ఏకినమన్నట్టు, ఇక వీళ్ళేదో ఇక మొత్తం పొడిచేస్తున్నాం అన్నట్టు కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా షిరిడి సాయిబాబాకు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళకు ఎవరు చెప్తాడో అసలు యాక్చువల్గా మరి మినిమం తలకాయ ఉంటుందో లేదో తెలియదు వేస్ట్ ఫెలోస్కి. అంటే దీనివల్ల ఇప్పుడు దానివల్ల ఏమంటారంటే అసలు దీనివల్ల మొత్తం ముస్లింలను మొక్కుతారా, సనాతన ధర్మమా? అరే వేస్ట్ ఫెలోస్, అసలు యాక్చువల్గా మీకు మినిమం నాలెడ్జ్ లేదని తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో ఏమున్నది? ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, ఒకసారి ఎక్కడన్నా పరిశీలించండి. ఎవరైనా కానీ షిరిడి సాయిబాబాని మొక్కేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరన్నా ఒక్కరు లేకపోతే ఇద్దరు ముస్లిం మతంలోకి మారినట్టుగా ఒక్కరిద్దరు చూపిర్రా, పండబట్టి తొక్కాల కొడుకుని. ఎవడు మారిండ్రా? వేస్ట్ ఫెలోస్. ఇష్టం వచ్చినట్టుగా ఇదేదో తప్పైనట్టుగా దానికో ప్రత్యేకంగా పని కట్టుకొని వీళ్ళేదో పీపుల్ మంత్రులు లెక్క, వీళ్ళేదో ఉద్ధరిస్తున్న లెక్క షిరిడి సాయిబాబాని మొక్కొద్దు, షిరిడి సాయిబాబా ముస్లిము, ఇటువంటి దుష్ప్రచారం మానుకోరి. దానికి సంబంధించి మాట్లాడడానికి అంటే సనాతన ధర్మంలో భాగంగా ఉన్నటువంటి షిరిడి సాయిబాబాను మొక్కితే తప్పేముందర నాయన అని చెప్పేసి కొంతమంది ఆధ్యాత్మికంగా మాట్లాడడానికి వచ్చిండ్రు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే మొన్న ఒక ఆమె ఏం పేరు మాధవీలతనా మాధవీలతనేనా, ఇక ఆమె ఏందో ఇక దేశోద్ధారకురాలు అనేట్టు పడేసినట్టు. ఇక ఇటువంటి నేను ఏమంటానంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆమె వేసినటువంటి బ్యాక్ ఇట్లా మొక్కుతుంటారు, అట్లా చేస్తుంటారు. నీకేమైంది? నీకేం నొప్పి అయింది? ఇటువంటి బంద్ చేయరు. చెప్పండి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే షిరిడి సాయిబాబాకు సంబంధించి అంటే ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా లోపల కొంతవరకు, తర్వాత కొంతమంది స్వామీజీలు అనేటోళ్ళు కూడా, అంటే అసలు యాక్చువల్గా స్వామీజీలు అందరూ కూడా కాదు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఒక్కడు ఇద్దరు అంతే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏ దాంట్లైనా కానీ చీడ పురుగులు ఉంటారు అన్నట్టుగా వాళ్ళు కూడా మోపైపోయి మంచి చెప్పాల్సిన వాళ్ళు చెడు చెప్పేటువంటి ప్రయత్నం ఒక్కరిద్దరే అంతే. మిగతా వాళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించి చాలా మంది ఇక్కడ ఈ స్వామీజీలు కానీ తర్వాత పీఠాధిపతులు కానీ వాళ్ళందరూ కూడా సమావేశం పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఏది ఇప్పుడు మన ఉప్పలే కదా, ఇక్కడ పక్కన నాగోల్ దగ్గర కన్వెన్షన్ లో పెద్ద కన్వెన్షన్ పెద్ద జరిగింది. షిరిడి నుంచి CEO కూడా వచ్చి మాట్లాడిండ్రు. అయితే యాక్చువల్గా నిజంగా ఒకవేళ షిరిడి సాయిబాబాను మొక్కే వాళ్ళు ముస్లింలకు మారిపోతున్నారా? ఒక విషయం గమనించాలంటే మనం విషయాలు తెలిసి మాట్లాడితే కొంచెం సాయిబాబా మొట్టమొదట మత మార్పిడికి వ్యతిరేకం. సాయి సచ్చరిత్ర చదువుకుంటే మనకి విషయాలు తెలుస్తాయండి. మనకి ద్వేషం పెట్టుకొని మనమేదో బురద జల్లాలి, గుడ్డగాల్చి నెత్తినేయాలనే ఉద్దేశంతో ఉంటే మనం ఏదేదో మాట్లాడతాం, దానికి అర్థం లేదు పర్థం లేదు. సాయి సచ్చరిత్రలో సుస్పష్టంగా ఉంది. ఒక భక్తుడు, ఒక ముస్లిం భక్తుడు, ఇప్పుడు ఇది అపోహ అండి, వాళ్ళ ఉద్దేశాలు సాయి ఒకడు మతం మార్చి బాబా దగ్గర తీసుకొస్తే గొప్పగా చెప్తాడు, బాబా బాగా మెచ్చుకుంటాడని, బాబా నేను వీడిని ముస్లిం మార్చానని. బాబా ఒక హిందువు తర్వాత ఒక ముస్లింలుగా మార్చిన అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చేసి పరిచయం చేస్తాడా బాబాకి? ఒక ముస్లిం హిందువుని నేను మారుస్తానో మార్చానో బాబా దగ్గర తీసుకొస్తాడు. సాయిబాబా శబాష్ అంటాడు అనుకున్నాడు. ముస్లింలకు మార్చేవారా బాబు, నువ్వు శబాష్ నీకు అనుకున్నాడు వీడు అనుకున్నాడు. కానీ సాయిబాబా ఎవరు మార్క్స్ వాడు కదా తీసుకొచ్చిన వాడిని, పక్కన వాడిని ఎవరైతే మార్క్స్ వాడు చెంపపగల కొట్టి బాబా ఏం చెప్పారంటే అబ్బాయిని మార్చుకుంటావురా అని చెప్పాడు సాయిబాబా. తండ్రిని మార్చుకోవడం, తండ్రిని ఎవరు మార్చుకుంటారు? మతాన్ని మార్చుకోవడం కూడా అంతే. సాయిబాబా 100%
మత మార్పిడికి వ్యతిరేకం. ఇంకా మీకు ఒక గొప్ప విషయం తెలుసా అండి, నాతో చాలా మంది చెప్పారు సాయిబాబా వల్ల మేము మతం మార్పు కాలేదు, లేకపోతే మేము వేరే మతంలోకి వెళ్ళేవాళ్ళని చెప్పిన సందర్భాలు నాతో చాలా ఉన్నాయి. ఓకే, అంటే సాయిబాబా మతం మార్పిడికి అడ్డుకట్టండి, మతం మార్పడానికి ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు దేంట్లో ఉన్నా అది గొప్పదేరా నాయన, నువ్వు దానిలో ఉన్నదాన్ని నువ్వు చెయ్యి, ఈ ధర్మాన్ని నువ్వు పాటి. ఇంకొకటి అండి, ఇప్పుడు ఇది దీంట్లో నుంచి దాంట్లో పోయాడండి, దాంట్లో నుంచి ఇంకో దానికి పోవడం నమ్మకం ఏంది? అంతే. ఇప్పుడు సాయిబాబాను విమర్శిస్తున్న వాళ్ళకి అటు ఇటు తిరిగిన బ్యాచే, వీళ్ళని నికరంగా ఉన్న వాళ్ళు కాదు. ఎవరు ఒక ఇద్దరు పేరు చెప్పండి. ఎవరు అతను మన లలిత్ కుమార్ అట. లలిత్ కుమార్ నాకు అసలు వాళ్ళ చరిత్ర ఏమో తెలియదు కానీ వాళ్ళు క్రిస్టియానిటీకి పోయి మళ్ళీ వచ్చిండని చెప్పి నాకు డౌట్ ఉంది. ఏం మనకి ఎక్కడ నుండి ఇప్పుడు తెలుస్తలేదు. ఈ తిరిగే బ్యాచ్ చెప్పే మాటలు వింటాం ఏంటంటే అసలు బాబా మార్గం చాలా సుస్పష్టం అండి. మన మనసు ప్రశాంతంగా మంచిగా ఆలోచిస్తే అంత మంచిగా అనిపిస్తుంది. నువ్వు దుర్మార్గంగా ఆలోచిస్తే అమ్మ అన్న కూడా వేరే విధంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బాబా సచ్చరిత్ర మనకు ప్రమాణం అండి. బాబా చరిత్రలో ఏం చెప్తారంటే మతం మారటం అనేది అబ్బని మార్చుకోవడంతో సమానం, తండ్రిని మార్చుకోవడం లాంటిది. ఇంతకన్నా మించిన సనాతన ధర్మాన్ని బోధించిన మహాత్ముడు ఎవరో చెప్పండి సార్. కాబట్టి మత మార్పులు జరగవు. తర్వాత ఇప్పుడు ఇంకా సాయిబాబా పూజలు ఉంటాయి, పూజలు పునస్కారాలు ఉంటాయి, దీంట్లో హారతులు తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి ముస్లిం మతంలో కూడా ఉంటాయా? ముస్లింస్ చేరండి, ముస్లింస్ హారతులు భజనలు చేయరు కదండి, అక్కడే తెలిసిపోతా ఉంది. మీరు అన్న దాంట్లో సమాధానం ఉంది. అరే వేస్ట్ ఫెలోస్, అసలు యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మం ప్రకారమే ఇక్కడ మొత్తం కూడా ప్రతి ఒక్క కైంకర్యాలు, తర్వాత ఏది జరిగినా అన్నదానం కానీ, లేకపోతే ఇప్పుడు ఏది చింతపల్లి సాయిబాబా టెంపుల్ కానీ, లేకపోతే ఇక్కడ మా దగ్గర కూడా బొమ్మల రామవరం మండలం పర్వతాపురం దగ్గర ఉన్నటువంటి సాయిధామంలో కానీ గోవులను పెంచుతున్నారు. ఇక్కడ చింతపల్లి దగ్గర ఒక 450 గోశాల, 450-500 గోవులను పెంచుతున్నారు, ఆవులను పెంచుతున్నారు. తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి మొత్తం పాటించమని చెప్తుంటారు. తర్వాత ప్రతి పండుగకు, ఏ పండుగ హిందువులకు సంబంధించినటువంటి పండుగలకు అన్నిటికి కూడా ఏది హిందుత్వాన్ని, తర్వాత ఆ భావజాలాన్ని, లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రబోధిస్తుంటారు. అంతేకాకుండా అంటే సాయిబాబా ప్రత్యేకించి ఆయన దగ్గరికి అన్ని రకాల భక్తులు వచ్చారండి. అది నిజమైన సనాతన ధర్మం. అందరు భక్తులు వస్తే నాయన మీ మార్గాల్లో మీరు పూజ చేసుకొని తరించండి అని సాయిబాబా చెప్పారు. సాయిబాబా సచ్చరిత్ర మొత్తం మీద సాయిబాబా చెప్పి చేయించిన పండగ ఒకటి ఉందండి, అదే గురు పూర్ణిమ. ఎంత సనాతన ధర్మానికి ఎలానే ఉంది చూడండి. ఇప్పుడు దైవ పరంపర అనేటువంటిది ఎక్కడైనా ఇస్లాం మతంలో ఎక్కడైనా ఉన్నదా? అసలు యాక్చువల్ గా ఇస్లాం మతం కూడా వాళ్ళు కూడా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా అక్కడ మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు అక్కడ. తర్వాత సనాతన ధర్మంలోనే ఈ గురు పరంపర అనేటువంటిది కొనసాగుతుంది వేదకాలం నుంచి కూడా. మనకి ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మంలో దైవం లేదండి, గురువే ఉన్నాడు. చాలా మంది తెలియదు విషయం. మీ పెద్దలు ఎవరన్నా పండితులు వస్తే మనకు చెప్పవచ్చు. సనాతన ధర్మం వేరండి. హిందూ ధర్మం ఏంటంటే సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకోవాలని చూస్తుంది, కానీ కంప్లీట్ గా కాదు. మనకి హిందూ ధర్మంలో దేవీ దేవతలు ఉన్నారు. సనాతన ధర్మం అనేది మనిషి యొక్క ఉన్నతికి సైన్స్ మీద బిల్డ్ అయింది. దాని లోపల గురువులు ఉన్నారు కానీ దైవాలు ఉంటారు. చూడండి, వ్యాస భగవానుడు గురువు. సనాతన ధర్మంలో ఋషులు, దర్శించిన వాళ్ళు ఋషులు. కానీ కాబట్టి బాబా సనాతన ధర్మానికి సంబంధించిన వారని 100% చెప్పడానికి ఇవి చాలు. హారతలు ఇస్తారు. హారతలు ఎక్కడ ఉంటాయి? ముస్లింలు ఎందుకుంటే ఉండవు కదా. పూజలు ఉంటాయి, బొట్టు పెడతారు, అన్ని తర్వాత ఇవన్నీ ఘంటానాదం చేస్తారు, దునేలికి ఇస్తారు, తులసి కోట ఉంది. ఏమి లేవు అసలు. పల్లకి ఉత్సవాలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, సచ్చరిత్ర పారాయణలు ఉన్నాయి. మన దేవీ దేవతలకు విష్ణు సహస్రనామం స్వయంగా సాయిబాబా చెప్పారు, నా గుండె మీద పెట్టుకున్నాను. ఆయన మించినటువంటి వైష్ణవ భక్తుడు ఎక్కడున్నాడండి అసలు? తర్వాత సాయిబాబాకి స్వయంగా శివభక్తుడు, అపర శివభక్తుడు మేఘశ్యాముడు అభిషేకం చేస్తానని చెప్పి సాయిబాబాకి అభిషేకం చేస్తాడు. సాయిబాబాని సాక్షాత్తు శివస్వరూపంగా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి, సాయిబాబాని సాయి రామ అని, సాయి కృష్ణ అని ఎందుకు అంటున్నామని. మరి సాయిబాబా రావుల్లో కనిపిస్తే సాయి రామానికి ఏమంటాం? సాయిబాబా కృష్ణుడికి కనిపిస్తే సాయి కృష్ణ అని ఎందుకన్నావు? సాయిబాబా శివుడుగా కనిపించాడు, పాండురంగుడుగా కనిపించాడు, హనుమంతుడు, సకల దేవతా స్వరూపం సాయిబాబా. ఇది అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేస్తామండి? అర్థమైన వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకవేళ నీకు నచ్చకపోతే, లేకపోతే నీకు ఒకవేళ నీకు అటువంటిది నా ఇష్టం లేకపోతే దానికి ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకొక చర్చ, సాయిబాబా షిరిడి సాయిబాబా సంస్థానానికి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ డబ్బులన్నీ కూడా ముస్లింలకు పోతున్నాయి అనేటువంటిది ఒక వీడియో చేసి పెట్టారు. అరే వేస్ట్ ఫెలోస్, అసలు యాక్చువల్గా మేము దాన్ని నేను కూడా చూస్తే అది ఏమైంది అసలు యాక్చువల్గా అది బంగ్లాదేశ్ లో ఎవరో ముస్లిమ్స్ వాళ్ళ కరెన్సీ కూడా మనది కాదు, అది వాళ్ళకి ఏదో పంపిణీ జరుగుతుంటే అది వీడియో తీసి ఇది సాయిబాబా సంస్థానం నుంచి ముస్లింలన్నీ కూడా ఎత్తుకొని పోతున్న డబ్బులు అని చెప్పేసి ఇటువంటి ప్రచారం చేస్తారు. అమాయకులైన మనుషులు ఏమనుకుంటారు అంటే నిజంగానే ఇట్లా జరుగుతున్నట్టుంది, అరే ఇట్లా
ఏదో అన్యాయం జరుగుతుందనేటువంటి భ్రమలోకి తర్వాత ఇటువంటి దాంట్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. కాకపోతే ఏంటంటే ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే కొంతమంది భారతీయ జనతా పార్టీని కూడా డ్యామేజ్ చేయడానికి ప్రత్యేకంగా కంకణం కట్టుకొని కొంతమంది ప్రబుద్ధులు, కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే విషయం ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే యాక్చువల్గా దీన్ని చేయడం వల్ల మంచిది అనుకుంటే, ఇది చేయడం వల్ల 100% ఒకవేళ బీజేపీ వాళ్ళు అనుకుంటే, బజరంగ దళం ఏదైనా కానీ అనుకుంటే మాత్రం దానికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఎందుకంటే కొన్ని కోట్లాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాలన్నీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే కొన్ని కోట్లాది మంది భక్తులు గురువారం అంటే కదా, ఇప్పుడు పెళ్లి పెట్టుకోవాలంటే కూడా మరి మటన్ చికెన్ చేయాలన్నా వద్దా, లేకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితికి వచ్చింది. కరెక్ట్. అంటే ఎక్కువ మంది అంటే మెజారిటీ పబ్లిక్ తింటలేరు కాబట్టి, మెజారిటీ పబ్లిక్ దీనికి యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టి అటువంటి పరిస్థితులకు వచ్చింది. అటువంటి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము అంటే, ఒకవేళ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంటే ఒక దైవంగా భావిస్తా ఉన్నారు, ఆయన నిజంగా అంటే కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి ఒక భక్తుల నమ్మకం. అయితే అటువంటి భావిస్తున్నప్పుడు దాన్ని పైన మనం ఏదో రాద్ధాంతం చేసేసి రాద్ధాంతం ఏదో ఇంకేదో పీకేసం ఏకేసం అని అనుకుంటే మాత్రం 100% నష్టం జరిగేది ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది అంటే యాక్చువల్గా ఎట్టి పరిస్థితులు కాదు అంటే అందరూ కూడా సాయిబాబాని పూజిస్తున్నారు, మోదీ కూడా వచ్చిన రకరకాల మోహన్ భగత్ గారు వెళ్ళారండి, రాష్ట్రపతులు వెళ్ళిండు. నేను ఏమంటున్నానంటే కొంతమంది కావాలని చేస్తే మాత్రం అది ధర్మానికి తర్వాత ఒకవేళ డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి మానుకుంటే మంచిగా ఉంటుంది. చెప్పండి. తర్వాత ఇంకోటి ఏంటంటే లవ్ జిహాద్ కూడా ఇటువంటి చేస్తున్నారు, ఇటువంటి ప్రచారం అదే చాలా తప్పండి. ఎవరైనా సాయిబాబా టెంపుల్ ముస్లింలు వస్తారు, అసలు వాళ్ళు రాకపోతే లవ్ జిహాద్ ఎక్కడికి వస్తుంది? అది తప్పు. అసలు వీళ్ళు చేసేవన్నీ కూడా అండి ముస్లిం అనే ముద్ర వేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సంస్థానం అధిపతుల్లో ఒక్క ముస్లిం కూడా ఉండరండి. అది ముస్లింలు హిందువులు మేనేజ్ చేసేది కాదు, అది గవర్నమెంట్ మేనేజ్ చేస్తా ఉంది. ఈ విషయం వాళ్ళకి తెలియటల్లా. బాంబే హైకోర్టు వాళ్ళు 2 IAS ఆఫీసర్లు ఉంటారండి. తర్వాత అహ్మద్ నగర్ జిల్లా కోర్టు జడ్జి దానికి చైర్మన్. అది మనం మామూలు టెంపుల్ డబ్బులు తీసుకుపోతే ఒప్పుకోరే, ఇదేంటి ఊరికే రోడ్డు మీద పోస్తుంది తీసుకుని, అది అన్ని అబద్ధమైనటువంటి ప్రచారాలు. తర్వాత ఆ డబ్బు అక్కడికి ఎవరికి హజ్ యాత్రకి వెళ్తున్నారు, అది పచ్చి అబద్ధం. హజ్ యాత్రకి ఎట్లా వెళ్తారా బాబు? అట్లా అనుకుంటారు. అది గవర్నమెంట్ అండర్ లో ఉందండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఈ చేసేటువంటి ఎలిగేషన్స్ లో ఒక్కటి కూడా నిజం లేదండి. ఇది ఒక స్వరూపానందన్ అని చెప్పేసి ఈయన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాయన నువ్వు నీ పనేదో నువ్వు చేసుకో, అట్లా పరిశాన్ ఏం చేయకు అని చెప్పేసి కోర్టు మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేస్తే దండం పెడతా ఇట్లా 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 నేను తప్పు చేసిన పొరపాటు చేసిన అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. మనం ఇచ్చింది ఏం కాదు, ఇప్పుడు ఇది అంత మొత్తం గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది. అది అంతే. స్వరూపానంద అపాలజీ టు సాయిబాబా అని చెప్పేసి కొడితే ఆన్సర్స్ అని కొట్టేసి మనకు వచ్చేస్తుంది. ఈయననే కాదు చాలా మంది. నేను ఏమంటానంటే కొంతమంది భాగేశ్వరధామ్ ఆయన కూడా బాబాని నిందించాడు, ఆయన అపాలజీ చెప్పాడు. అజయ్ గౌతమ్ అనే వ్యక్తి బాబాని నిందించాడు. ఇప్పుడు వరుస పెట్టారు, వీళ్ళు అపాలజీలతో వరుస పెడుతున్నాడు. మీరు తప్పు చేసుడు ఎందుకు, పోయి క్షమాపణ చెప్పడం ఎందుకు? ఎవరి మానాన్ని వాళ్ళు భక్తి చేసుకుంటారు, మీకు వచ్చిన బాధ ఏంటి? కాబట్టి అసలు యాక్చువల్గా సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నది, తర్వాత సనాతన ధర్మం ప్రకారమే నడుస్తూ ఉంది. ఇక్కడ హిందుత్వానికి కానీ లేకపోతే దేనికి కానీ ఎక్కడ కూడా బొట్టు పెట్టుకుంటారు. తర్వాత మీరు బొట్టు పెట్టుకుంటారు, షిరిడీలో అందరికీ పెడతారు. అయితే బొట్టు పెట్టుకుంటారు. తర్వాత ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం నడుస్తున్నాయి. తర్వాత కొంతమంది భక్తులు ఇప్పుడు విషయం ఏంటంటే ఏమంటారంటే మళ్ళీ ఇంకేమంటారంటే అది దీన్ని దేవాదాయ శాఖలు కలిపితే ఏమవుతుంది. నేను ఏమంటానంటే ఇప్పుడు రామకృష్ణ మఠ్ ఉన్నది, రామకృష్ణ మఠ్ స్వామి వివేకానంద దాన్ని అప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత అది కూడా హిందూ ధర్మానికి సపోర్ట్గా ఉంటుంది. రామకృష్ణ మఠ్ ఎక్కడ కూడా మరి దేవాదాయ శాఖలు కలపలేదు. అంటే కొన్ని సంస్థలు ఆ సంస్థలు స్వచ్ఛందంగా పనిచేసుకుంటే తర్వాత వాళ్ళు చేయాలనుకున్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో పీఠాలు కూడా లేవు, మఠాలు లేవు, వాటికి ఎగ్జామ్షన్ ఉంది. అంత మాత్రం హిందూ సంస్థలు కాదంటే ఎట్లా? ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు రామకృష్ణ మఠ్ ఇప్పటికి కూడా మేము హిందూ సంస్థ అని ప్రకటించుకోలేదు, మాకు మొత్తం లేదని చెప్పింది. రామకృష్ణ మఠ్ అనేది స్పెషల్ గా వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకున్నారు. కాబట్టి అంటే ఇది చేసుకోనంత మాత్రాన మీకు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిందండి, ఏది మేము హిందువులం అంటే హిందువులం కాదని చెప్పి. ఇంకో విషయం అండి, వీళ్ళు చేసే పెద్ద ఫాల్స్ తప్పుడు అంటాడు ఆయన. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే మద్రాస్ హైకోర్టు సాయిబాబా గుళ్ళ విగ్రహాలు అని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. చూపించమని దాన్ని వీళ్ళు చేసే ఇటువంటి మానుకోర్రా నాయన. యాక్చువల్ విషయం ఏంటంటే
దీనివల్ల సనాతన ధర్మానికి దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటే 100% వ్యతిరేకత వస్తుంది. ఇంకా మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ అనుకున్న దానికి ఇంకా దెబ్బ పడుతుంది. కాబట్టి ఇటువంటి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళు ఘర్ వాపసి అని చెప్పి ఉన్న వాళ్ళని బయట పంపిస్తా ఉన్నారు. బెస్ట్ ఫెలోస్. గర్భాపసి అంటే ఏం చేయాలి అసలు యాక్చువల్గా? ఎప్పుడైతే ఇప్పుడు అసలు యాక్చువల్గా కొంతమంది క్రిస్టియానిటీకి మారిపోయారు, కొంతమంది అట్లా మారిపోయారు కదా. మారిపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ సరైనటువంటి గౌరవం దక్కుతలేదు, తర్వాత ఈ టెంపుల్ వాళ్ళకి మమ్మల్ని రానివ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది దళితులు, తర్వాత కొంతమంది ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాటిని సరి చేయాలి. వాళ్ళని సరి చేసి అరే బాబు మనం అందరం ఒకటి రా నాయన, మనం అందరం మనుషులము, కలిసి కూర్చుందాము, కలిసి భోజనం చేద్దాము, అది చెప్పాలి. సాపంక్తి భోజనాలు చేద్దాము, మనం అంతా ఒక్కటే అనేటువంటి భావాన్ని కల్పించాల్సినటువంటి మీరు ఉన్న వాళ్ళు పంపిస్తున్నారు, ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఎక్కడ ఉన్నది రా బాబు? కాబట్టి ఇటువంటి మానుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇంకా పైగా సలహా ఇస్తున్నారు మీరు వేరే మతం పెట్టుకోండి. అంటే వీళ్ళు హిందూ ధర్మాన్ని ఉంచడానికి ఉన్నారు. నీ అయ్యే జాగీర్ అది వేరే మతం పెట్టుకుంటారు. బెస్ట్ ఫెలోస్. ఇటువంటి పిచ్చి పిచ్చి నకరాలు బంద్ చేయరు. ఇందులో కూడా అసలు యాక్చువల్గా చాలా సాఫ్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, చాలా ర్యాష్గా ఉండే వాళ్ళు ఉంటారు. మీ పలుగుతాయి, తొక్కి నార తీస్తారు. అటువంటి ఏమంటారంటే అక్కడ ఇది ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి దేవుడికి సంబంధించి వచ్చినప్పుడు డెఫినెట్గా కొంతమంది వీరభక్తులు ఉంటారు ఏ విషయంలోనైనా సరే. కాబట్టి ఇటువంటి మానుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే అంటే ఇప్పుడు దీనివల్ల నష్టం జరుగుతుంది, నిజంగా నష్టం జరుగుతుందంటే చూపిరు రావడం వచ్చి అది అంటే అట్లా ఇట్లా ఉట్టిన గాలికి ప్రచారం చేస్తూ ఆయన తండ్రి ఇది కాదు, ఆయన తండ్రి ఇది అబద్ధాలే. ఇటువంటి అన్ని కూడా దుష్ప్రచారాలు మానుకోండి. మీరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ శబరిమల అంటే అయ్యప్ప స్వామిని చాలా మంది భక్తులు కొలుస్తారు, ఆయన నమ్ముతారు. అక్కడ మకర జ్యోతి వెలుగుతుందని చెప్పేసి భక్తులందరి నమ్మకం. కాకపోతే ఏంటంటే కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి అక్కడ పరిశీలన చేస్తే అక్కడ మకర జ్యోతి ప్రత్యేకంగా రాదు, తర్వాత ప్రత్యేకంగా ఒక మనిషి వచ్చి వెలిగిస్తాడు అని చెప్పిండ్రు. కానీ అక్కడ భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్. అక్కడ భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్. కానీ తర్వాత అక్కడ మకర జ్యోతి వెళుతుందా ఏం పెడుతుందా అనేటువంటి విషయం పక్కకు పెట్టి భక్తులు నమ్ముతున్నారు, దేవుణ్ణి అయ్యప్ప స్వామిని నమ్ముతున్నారు. కాబట్టి కొన్ని కోట్లాది మంది భక్తులు అక్కడ మాలలు వేసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ షిరిడి సాయిబాబాకు సంబంధించి కూడా అట్లనే ఉన్నది. కాబట్టి ఇటువంటి అన్ని బంద్ చేసి మీ పని మీరు చేసుకుంటే మంచిగా ఉంటుంది నాయన. అంటే అనవసరంగా ఏదో చెత్త మాటలు మాట్లాడి తర్వాత ఏదో వేకేసినవి ఇవంతా కూడా బంద్ చేయాలి. ఏదైనా మంచి చేసే ప్రయత్నం ఉంటే మంచి చేయండి, లేకపోతే మూసుకొని కూర్చుంటే మంచిగా ఉంటుంది. అసలు ప్రవచనకర్తలు పీఠాధిపతులు అందరూ కూడా బాబాని దేవుడు అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు నలుగురు చేరి కాదని చెప్పి దేవుడు అని చెప్పినా చెప్పకుండా మనకి ఇష్టం నమ్ముతున్నారు, భక్తులు నమ్ముతున్నారు, చేసుకుంటారు. వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, అంతే. నీకేమవుతారు? కరెక్ట్. కాబట్టి ఇది ఓకేనండి. ఇది మొత్తం మీద షిరిడి సాయిబాబాకు సంబంధించి 100% అంటే నేను కూడా చాలాసార్లు ఇంటికి గతంలో గురు పౌర్ణమి సందర్భం కూడా నేను చేసిన వీడియో కూడా. అంటే విషయం ఏంటంటే దీనివల్ల హిందూ మతానికి ఎటువంటి నష్టం జరగదు, హైందవ సంస్కృతికి కానీ హిందూ ధర్మానికి కానీ మంచే జరుగుతుంది తప్ప చెడే జరుగుతలేదు. కాబట్టి ఇటువంటివన్నీ బంద్ చేయండి. తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్తే ఇట్లా 100% మంచే జరుగుతుంది. కాబట్టి ఒక ఆదర్శంగా ఉన్నాడో తర్వాత లేకపోతే ఆయన మొత్తం ఒక బాబాలాగా ఉన్నాడో ఏమున్నాడో అంటే ఇప్పుడు ఈ దొంగ బాబాలు వీళ్ళు వచ్చేసి మొత్తం అయిపోతుంది. కానీ ఆయన సాయిరామ్ అంటున్నారు, ఇప్పుడు సాయి కృష్ణుడు అంటున్నారు, సాయి ఈశ్వరుడు అంటున్నారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మతాన్ని ఆపాదించి ఇట్లా వేసి అది చేయడం కరెక్ట్ కాదు. అవి ఉంటే మానుకుంటే మంచిగా. కరెక్ట్. సరేనా? థ్యాంక్ యూ.